మిడిల్ ఈస్ట్లో జియోపొలిటికల్ సిచ్యువేషన్ అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అమెరికా, ఇరాన్ మధ్య నడుస్తున్న ఈ మిలిటరీ ఎస్కలేషన్ ఇప్పుడు ఒక ఫుల్ స్కేల్ వార్ వైపు దారితీసేలా కనిపిస్తుంది. పర్షియన్ గల్ఫ్ అండ్ ఎర్ర సముద్ర ప్రాంతాలలో మారిటైమ్ సెక్యూరిటీ పూర్తిగా దెబ్బతినడంతో గ్లోబల్ కమ్యూనిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై ఇరాన్ విరుచుకుపడుతూ ఉండడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా సీరియస్ అయ్యాడు. ఇకపై ఇరాన్ గనుక సముద్ర మార్గాలలో ఒక్క నౌకపై దాడి చేసిన ఆ దేశంలోని క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన కీలక వంతెనలు, విద్యుత్తుల కేంద్రాలను ఎయిర్ స్ట్రైక్స్తో పూర్తిగా ధ్వంసం చేస్తామని ట్రంప్ క్లియర్గా అల్టిమేటం జారీ చేశాడు. అమెరికా ఇచ్చిన ఈ బహిరంగ హెచ్చరికలపై ఇరాన్ సైనిక బలగాలు, ముఖ్యంగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ క్రాప్స్ అత్యంత అగ్రెసివ్గా కౌంటర్ ఇచ్చాయి. ఇరాన్ ప్రభుత్వ అనుబంధ వార్తా సంస్థ తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించిన రిపోర్ట్స్ ప్రకారం అమెరికా కనుక తమ సోవర్నిటీపై లేదా భూభాగంపై దాడులకు దిగితే ఆ దేశంలో మరొక 9/11 స్టైల్ టెర్రర్ అటాక్ సృష్టిస్తామని IRGC బహిరంగంగా హెచ్చరించింది. అమెరికా మళ్ళీ నేషనల్ డేస్ ఆఫ్ మౌరింగ్ జరుపుకోవాల్సి వస్తుందని తీవ్ర స్థాయిలో బెదిరింపులకు దిగింది. సెప్టెంబర్ 11, 2001న అల్ ఖైదా ఉగ్రవాదులు 4 ప్యాసింజర్ విమానాలను హైజాక్ చేసి న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్తో పాటు పెంటగాన్లపై జరిపిన దాడుల్లో ఏకంగా 2,996 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా 25,000 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. సరిగ్గా అదే స్థాయి డెవస్టేషన్ను మళ్లీ అమెరికా మాతృభూమిపై పునరావృతం చేస్తామని ఇరాన్ ప్రస్తావించడం అంతర్జాతీయ దౌత్య వర్గాలలో పెద్ద కలకలాన్నే రేపింది. మరోవైపు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ గాలిబఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ఒక క్రిటికల్ స్టేట్మెంట్ విడుదల చేశాడు. అమెరికా మిలిటరీ దళాలు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్కు దూరంగా ఉంటేనే ఆ ప్రాంతంలో ప్రశాంతత సాధ్యమవుతుందని, ఒకవేళ ఇరాన్ను క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయకుండా ఆంక్షలు విధిస్తే లేదా అడ్డుకుంటే ఈ ప్రపంచంలో వేరే ఏ దేశాన్ని కూడా చమురు అమ్మనివ్వమని ఖరాఖండిగా తేల్చి చెప్పాడు. గత 12 రోజులుగా ఈ ప్రాంతంలో US సెంట్రల్ కమాండ్ ఇరాన్ దళాల మధ్య తీవ్రమైన నావల్ అండ్ ఏరియల్ వార్ఫేర్ సాగుతుంది. టెహ్రాన్ యొక్క మిలిటరీ కెపాసిటీస్ అండ్ మిసైల్ సైట్స్ను దెబ్బతీసేలా తమ దళాలు ప్రిసిషన్ స్ట్రైక్స్ చేశాయని US సెంట్రల్ కమాండ్ అధికారికంగా ప్రకటించింది. Exactly what the objectives are. The only reason why the US is conducting strikes is against assets of Iran that are being used to attack global commercial shipping. The Straits of Hormuz are international waterway, and they continue to launch against ships in that international waterway. Other countries should join us in this effort, but the United States is involved not just in protecting those ships, but in targeting the places that they use to launch these missiles and drones. So that's what you're seeing, that's what the objective of this mission, and that's what it continues to be. And we continue on a daily basis very successfully to degrade Iran's ability to target and ships. You hear about the ships that have been struck, you don't hear about the ones that have been defended and the ones they haven't been able to launch against. But as long as Iran insists on controlling an international waterway, we're going to have to respond to that. ఈ సంక్షోభం ఇక్కడితో ఆగకుండా మిడిల్ ఈస్ట్లోని ఇతర ప్రాంతాలకు వేగంగా వ్యాపిస్తుంది. ఇరాన్ అసిమెట్రిక్ అలియన్స్లో భాగంగా యెమెన్కు చెందిన హౌతీ రెబెల్స్లో కూడా యుద్ధంలోకి ప్రత్యక్షంగా ప్రవేశించారు. రెడ్ సీకి స్ట్రాటజిక్ గేట్వే లాంటి బాబ్ ఎల్ మండెడ్ స్ట్రైట్ను మూసివేసినట్లు హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. نفذت القوات المسلحة اليمنية عملية عسكرية نوعية استهدفت سفينتين نفطيتين سعوديتين خالفت قرار الحظر الصادر عن القوات المسلحة في البحر الأحمر، إحداهما تحمل اسم إنسيليا والأخرى ليلى، وذلك بعدد من الصواريخ البالستية والمجنحة والطائرات المسيرة. وكانت الإصابة دقيقة بفضل الله وعونه، وتسببت في نشوب حريق كبير فيهما بفضل الله. وفي نفس السياق فقد أجبرت القوات المسلحة اليمنية ما يقارب 10 سفن على التراجع والعودة. إن القوات المسلحة اليمنية ستواصل عملياتها البحرية ضد العدو السعودي، وإنها مستمرة في فرض معادلة الحصار بالحصار، وتؤكد للعدو السعودي أن أي حماقة أو عدوان يستهدف به بلدنا فسيقابل بعمليات كبيرة في عمق أراضيه، وستكون عواقبها عليه وخيمة بإذن الله وقوته.
సౌదీ అరేబియాకు చెందిన నౌకల రాకపోకలను అడ్డుకుంటామని హెచ్చరించడమే కాకుండా తాజాగా సౌదీకి చెందిన 2 భారీ ఆయిల్ ట్యాంకర్స్పై దాడులు చేశామని స్పష్టం చేశారు. ఈ పరిణామాలు అంతర్జాతీయంగా గ్లోబల్ సప్లై చైన్ కొలాప్స్కు దారితీసే ప్రమాదం ఉంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ 2 జలసందులు మూసేస్తే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఆకాశాన్ని తాకడం ఖాయం. ఇంధన ధరలు పెరిగితే ప్రపంచవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి గ్లోబల్ ఎకనామిక్ ఇన్ఫ్లేషన్ ఏర్పడుతుంది. మిడిల్ ఈస్ట్లో జియోపొలిటికల్ సిచ్యువేషన్ అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అమెరికా, ఇరాన్ మధ్య నడుస్తున్న ఈ మిలిటరీ ఎస్కలేషన్ ఇప్పుడు ఒక ఫుల్ స్కేల్ వార్ వైపు దారితీసేలా కనిపిస్తుంది. పర్షియన్ గల్ఫ్ అండ్ ఎర్ర సముద్ర ప్రాంతాలలో మారిటైమ్ సెక్యూరిటీ పూర్తిగా దెబ్బతినడంతో గ్లోబల్ కమ్యూనిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై ఇరాన్ విరుచుకుపడుతూ ఉండడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా సీరియస్ అయ్యాడు. ఇకపై ఇరాన్ గనుక సముద్ర మార్గాలలో ఒక్క నౌకపై దాడి చేసిన ఆ దేశంలోని క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన కీలక వంతెనలు, విద్యుత్తుల కేంద్రాలను ఎయిర్ స్ట్రైక్స్తో పూర్తిగా ధ్వంసం చేస్తామని ట్రంప్ క్లియర్గా అల్టిమేటం జారీ చేశాడు. అమెరికా ఇచ్చిన ఈ బహిరంగ హెచ్చరికలపై ఇరాన్ సైనిక బలగాలు, ముఖ్యంగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్ క్రాప్స్ అత్యంత అగ్రెసివ్గా కౌంటర్ ఇచ్చాయి. ఇరాన్ ప్రభుత్వ అనుబంధ వార్తా సంస్థ తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించిన రిపోర్ట్స్ ప్రకారం అమెరికా కనుక తమ సోవర్నిటీపై లేదా భూభాగంపై దాడులకు దిగితే ఆ దేశంలో మరొక 9/11 స్టైల్ టెర్రర్ అటాక్ సృష్టిస్తామని IRGC బహిరంగంగా హెచ్చరించింది. అమెరికా మళ్ళీ నేషనల్ డేస్ ఆఫ్ మౌరింగ్ జరుపుకోవాల్సి వస్తుందని తీవ్ర స్థాయిలో బెదిరింపులకు దిగింది. సెప్టెంబర్ 11, 2001న అల్ ఖైదా ఉగ్రవాదులు 4 ప్యాసింజర్ విమానాలను హైజాక్ చేసి న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్తో పాటు పెంటగాన్లపై జరిపిన దాడుల్లో ఏకంగా 2,996 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా 25,000 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. సరిగ్గా అదే స్థాయి డెవెస్టేషన్ను మళ్లీ అమెరికా మాతృభూమిపై పునరావృతం చేస్తామని ఇరాన్ ప్రస్తావించడం అంతర్జాతీయ దౌత్య వర్గాలలో పెద్ద కలకలాన్నే రేపింది. అమెరికా, ఇరాన్ మధ్య మొదలైన ఈ జియోపొలిటికల్ కాన్ఫ్రంటేషన్ త్వరలోనే ఒక పూర్తిస్థాయి రీజనల్ వార్గా మారే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుంది. సో మిడిల్ ఈస్ట్లో ఏ క్షణమైనా 3వ ప్రపంచ యుద్ధం మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రపంచ రాజకీయ అనలిస్టులు చెబుతున్నారు. 25 ఏళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని, విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం.